ఇటీవల కాలంలో వ్యవసాయానికంటే కూడా దాని ప్రత్యామ్నాయ రంగాలలో చాలా వరకు కూడా లాభాలు వస్తున్నాయి. వ్యవసాయం ఒడిదుడుకులతో కూడింది కాబట్టి చాలామంది పశువుల పోషణ చేపట్టి, గొర్రెల పోషణ చేపట్టి, కోళ్ల పెంపకం చేపట్టి లాభాలు ఆర్జిస్తున్నారు. ఈ నేపథ్యంలో లాభసాటిగా గొర్రెల పెంపకం చేపట్టాలి అంటే ఎలాంటి మేలైన యాజమాన్య పద్ధతులు ఆచరించాలి? అదేవిధంగా వాటి పోషణ విధానంలో ఎలాంటి మెళకువలు పాటించాలి? ముఖ్యంగా వేసవిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి తర్లుపాడు పశు వైద్యులు డాక్టర్ ఎం నందన గారు మన స్టూడియోలో ఉన్నారు. వారి ద్వారా తెలుసుకుందాం. మేడం నమస్కారం. మేడం నమస్కారం అండి. మేడం మరి ఈ మధ్య కాలంలో మనం గమనిస్తే చాలా వరకు కూడా వ్యవసాయంలో ఒడిదుడుకులు వస్తున్నాయి. దానికి ప్రత్యామ్నాయంగా చాలామంది పశుపోషణ చేపట్టి దాని ద్వారా చాలా వరకు లాభాలు ఆర్జిస్తున్నారు. అటు పాడి అయితేనేమి, మరి పశుపోషణ అయితేనేమి, అన్ని విధాలా కూడా అందులో లాభాలు ఆర్జిస్తున్నారు. ముఖ్యంగా గొర్రెల పెంపకంలో చాలా వరకు కూడా లాభసాటిగా ఉందని చెప్పేసి ఆ రంగంలో చాలా వరకు పశుపోషకులు ముందుకు వస్తున్నారు. మరి ఇలాంటి నేపథ్యంలో గొర్రెల పెంపకము, పొట్టేళ్ల పెంపకము లాభసాటిగా ఉండాలి అంటే ఎలాంటి మేలైన యాజమాన్య పద్ధతులను ఆచరించాలంటారు? ముందుగా పశుపోషకులకి అందరికీ నా నమస్కారాలండి. ముఖ్యంగా వేసవి కాలంలో ఎక్కువగా మనము వ్యవసాయం మీద ఆధారపడలేము. కానీ మనకు రోజువారీ ఆదాయం కావాలని అంటే వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా రైతులు పాడి కానీ, గొర్రెలు కానీ, కోళ్ళ పెంపకాన్ని బాగా ఉత్సాహంతో చేస్తున్నారు. మరి చేసుకుంటున్నప్పుడు ఆ పెంపకం అనేది వారికి లాభసాటిగా ఎలా ఉండాలి, అందులో భాగంగా గొర్రెల్ని పెంచుకుంటే అది ఎలా లాభదాయకంగా ఉంటుంది, తద్వారా రైతు లాభాన్ని ఎట్లా ఆశించాలి, కానీ కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే మనం కొంచెం లాభం ఎక్కువగా పొందొచ్చు అనమాట. మరి గొర్రెలు, మేకలు మనం ఎందుకు పెంచుకుంటున్నాము? మాంసము ఉత్పత్తి కోసం పెంచుకుంటాం. అంటే ఏంటి? ముందు మంద పెరగాలి. మంద పెరిగితే సంఖ్య పెరిగిన కొద్దీ ఎక్కువ మాంస ఉత్పత్తి జరుగుతుంది. సంఖ్య పెరగాలంటే ఏముంది? ముందు మనం పిల్లల్లో మరణాలు తగ్గించుకోవాలి. అంతే కదండి. ఈరోజు గొర్రె పిల్లలు రేపటి పెద్ద గొర్రెలు కానీ లేకుంటే పొట్టేళ్ళు కానీ అవుతాయి. విత్తన పొట్టేళ్ళు అభివృద్ధి చేస్తే తద్వారా మంద పెంచుకోవడం ఎక్కువ అవుతుంది. కాబట్టి నాణ్యమైన పొట్టేళ్ళను పెంచుకోవాలి, నాణ్యమైనటువంటి గొర్రెలు పెంచుకోవాలి, త్వరగా బరువు పెరగాలి, మరణాలను తగ్గించుకోవాలి. అంటే ఎటువంటి చేసుకోవాలనేది తెలుసుకుందాం. మరి ముందు సంఖ్య పెరగాలంటే ఏముందండి? గొర్రెలలో మనం ఎక్కువగా చిన్నపిల్లలు ఉన్నప్పుడే చనిపోవడం ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. అంటే గొర్రె పిల్లల యొక్క మరణాల్ని ముందు మనము అదుపు చేసుకోవాలి. అంటే మరణాలు సంభవించకుండా చేసుకోవాలి. మరి ఆ సంభవించకుండా మరణాలను చేసుకోవాలంటే ఏం చేయాలి? మనం గొర్రె చూలుతో ఉన్నప్పుడే శ్రద్ధ తీసుకోవాలి. మామూలుగా ఎంత ఉంటుందండి గొర్రెలలో చూలు కాలము? 5 నెలలు ఉంటుంది. ఈ 5 నెలల్లో కూడా లాస్ట్ చూలు సమయం 45 రోజుల ముందు నుండి కూడా గొర్రెకు మంచి మేత పెట్టడము, అలాగే అంటే గొర్రె బాగా బరువు పెరిగిందనుకోండి, పుట్టేటటువంటి గొర్రె పిల్ల కూడాను మంచి బరువుతోటి ఆరోగ్యకరంగా అలా పెరుగుతుంది. అలాగే చివరి దశలో చూలులో ఉన్నప్పుడు టీకా మందులు ఇవ్వడము. మరి అందరికీ అంటారు టీకా గొర్రె చూలుతో ఉన్నప్పుడు మరి పిల్లకి ఎలా వస్తుందని. మనం గనక గొర్రెకి చూలుతో ఉన్నప్పుడు టీకా ఇస్తే దాంట్లో ఉన్నటువంటి యాంటీబాడీస్ పిల్లలకి కూడా వస్తాయన్నమాట. సో మనము పిల్లలకు పుట్టే కంటే కూడా గొర్రె చూలుతో ఉన్నప్పుడు ఆఖరి 45 రోజుల్లో గనక మనము టీకా మందులు గోడుగా ఇచ్చినట్లయితే మంచి ఆరోగ్యకరమైనటువంటి గొర్రె పిల్లల్ని మనం పొందవచ్చు. మరి ఆ గొర్రె పిల్లలకి ఎట్లా పెట్టాలి, ఏమేం టీకాలు ఇవ్వాలి? గొర్రె చూలుతో ఉన్నప్పుడు మనం ఎక్కువ మరణాలు ఈ కాలంలో ఎక్కువ ఎట్లా జరుగుతుందండి? వేసవిలో చిన్న చిన్న మొలకలు గడ్డి అవి తింటూ ఉంటాయి. చిటికు వ్యాధి వస్తూ ఉంటుంది. ఆ చిటికు వ్యాధిని నివారణ చేసుకోవడానికి ఈటీ అంటాం అనమాట, ఎంటిరోటాక్సిమియా. అటువంటి టీకాను ఒకటి ఇవ్వాలి. అలాగే టీటీ ధనుర్వాతము భూమిలో నుంచి వస్తూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి టీకాలను మనం ఇచ్చుకోవాలి. అప్పుడు మనం చూలుతో ఇచ్చినప్పుడు గొర్రెకి ఇస్తే అది పుట్టినప్పుడు యాంటీబయాటిక్స్ పిల్లకి కూడా వచ్చేస్తాయి అనమాట. తద్వారా మంచి ఆహారం కూడా ఇచ్చినట్లయితే మంచి బాగా బరువు ఉన్నటువంటి ఆరోగ్యకరమైనటువంటి పుట్టుకతోటే యాంటీబాడీస్ని అందపుచ్చుకున్నటువంటి గొర్రె పిల్లల్ని మనం పొందవచ్చు. మరి గొర్రెపిల్ల పుట్టేసింది. ఇప్పుడు ఈ పుట్టేసిన గొర్రె పిల్లని మనం ఎలా కాపాడుకోవాలి? అంతే కదండి. ఈరోజు పిల్లలే కదా రేపు పొట్టేళ్ళు కానీ గొర్రెలు కానీ అవుతాయి. అది మంద పెరగడానికి అవుతుంది, మాంసం ఉత్పత్తికి ఉపయోగపడుతుంది, తద్వారా లాభం పొందుతాం. కాబట్టి మరి ఈ పిల్లల్ని మనము ఒక్కసారి భూమి మీదకి వచ్చాక ఎలా కాపాడుకోవాలి? గొర్రెపిల్ల పుట్టేసిందండి. పుట్టేసిన తర్వాత
ముందు మనం ముక్కు రంధ్రాల్లో చేయి పెట్టేసి ఆ చీమిడి కానీ ఏదన్నా ఉన్నా కూడా పూర్తిగా తుడిచేయాలి. తద్వారా ఏంటి శ్వాస అనేది బాగా ఆడుతుందన్నమాట. తర్వాత ఏం చేయాలి, మొత్తం ఒక ఎండుగడ్డిని తీసుకొని పొడిగా ఉన్నటువంటి బాడీని మొత్తం శరీరాన్ని మొత్తం కూడా తడి లేకుండా తుడవాలి. దానివల్ల ఏమవుతుంది, రక్త ప్రసరణ అనేది బాగా జరుగుతుంది. ఫస్ట్ పెంటికలు వస్తాయి, దాన్ని మనము క్లీన్ చేసేసేయాలి. తద్వారా ఏమిటి, దాంట్లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ అన్నిటినీ మనము నిర్మూలించవచ్చు. మరి పుట్టిన తర్వాత బొడ్డు ఉంటుంది కదండి, ఆ బొడ్డుని ఎలా కట్ చేసుకోవాలి, ఒక 2 అంగుళాలు ఉంచేసి దానికి క్లిప్ పెట్టేసి కట్ చేసేయాలి. కట్ చేసిన తర్వాత ఆ బొడ్డుని టించర్ అయోడిన్ తోటి అద్దేసి పొడిగా ఉన్నటువంటి గుడ్డతోటి రక్తం కారుతూ ఉంటుంది కదా, అది కారకుండా ఆపేయాలి. మరి ఇప్పుడు కట్ చేసాం కదా, మరి టీటీ అంటే సెప్టిక్ కాకుండా టీకా అనేది ఇంజెక్షన్ అనేది వేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత అది పుండుగా ఉంటుంది కదా, ఆ పుండు మానడానికి మనం కొంచెం యాంటీబయాటిక్ పౌడర్స్ అద్దడం కానీ ఇంజెక్షన్స్ చేయడం కానీ చేయాలి. తర్వాత 3 నుంచి ఒక 5 రోజుల వరకు యాంటీబయాటిక్ పౌడర్స్ అనేవి కొంచెం నీళ్ళల్లో కలిపి, మామూలుగా అయితే నీళ్ళల్లో కలిపి ఇచ్చేదానికన్నా చిన్నపిల్లలు కదండి, కొంచెం గోరువెచ్చటి నీళ్ళలో కలిపి ఇచ్చినట్లయితే దానికి మంచి జరుగుతుంది. బొడ్డు కత్తిరిచ్చేసాము, టీకా వేసుకున్నాము. పాలు బాగా పట్టాలి. ముర్రుపాలు అనేది మొదటిగా అందజేయాలి. ఎందుకని, ముర్రుపాలు ఉన్నట్లయితే వ్యాధి నిరోధక శక్తి అనేది పిల్లలలో బాగా అందడానికి ముర్రుపాలు అనేవి ఖచ్చితంగా పట్టించాలి. ముర్రుపాలు పట్టించిన తర్వాత మనం ఎన్ని రోజుల నుంచి దానికి మేత అందించాలి, 7 రోజుల నుంచి దానికి కొంచెం అనమాట. అంటే జొన్న నూక కానీ చిన్న గడ్డి పోచలు కానీ నూకగా మామూలుగా, అంటే చిన్నపిల్లలు కొద్దిగా అరక్క ఇబ్బంది పడకుండా కొంచెం జొన్న నూక, సజ్జ నూక ఇటువంటివి, అలాగే ఒక దానా కానీ 7 రోజుల నుంచే మనము అందించడం అలవాటు పడాలి. అంతే, ముందు వాటికి డైజెషన్ అవ్వాలి కాబట్టి కొంచెంగా అందిస్తూ ఉండాలి. తరువాత 15 రోజులకి నట్టల మందు తాపించుకోవాలి. ఖచ్చితంగా నట్టల మందు అయితే తాపించుకోవాలండి. ఎందుకని, గొర్రెలు అనేవి భూమి మీద తింటూ ఉంటాయి. అవే మేకలైతే ఏం చేస్తాయి, పైన ఆకుల్ని తింటాయి, చెట్ల మీద ఆకుల్ని తింటాయి. గొర్రెలు ఏం చేస్తాయి, భూమి మీద గడ్డి మేస్తాయి. గడ్డి మేసినప్పుడు ఏంటంటే భూమిలో ఉన్నటువంటి చిన్న చితక పురుగులన్నిటి కూడా పొట్టలోకి ఇదవుతాయి. అవి తిన్నటువంటి ఆహారం అనేది పురుగులు అవి గ్రహిస్తుంటాయి, పోషకాలు అవన్నీ. అప్పుడు ఏమవుతుంది, అవి పోషకాలు గ్రహించడమే కాకుండా అవి చనిపోయినాయి అనుకోండి, లోపల అవి చనిపోయిన తర్వాత మళ్ళీ విషపు వాయుల్ని, విష పదార్థాలను అన్నిటినీ శరీరంలోకి విడుదల చేసేసి మరణాలు కూడా సంభవిస్తాయి పిల్లలు. కాబట్టి నట్టల మందు అనేది మనం 15 రోజులకి ఫస్ట్ తాపుకొని మళ్ళీ 3 నెలల తర్వాత మళ్ళీ తాపుకోవాలి. గొర్రెలలో ఈ నట్టల మందు తాపుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం, గమనించి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే 3వ నెలలో 2వసారి నట్టల మందు. సరే, నట్టల మందు తాపాము, ఇంకా ఏమేమి మనము గొర్రెల్లో వచ్చేటువంటి నాచు కానీ, లేకుంటే మసూచి కానీ, లేకుంటే గాలికుంటు కానీ, వీటన్నిటికి కూడా టీకాలు వేయించుకోవాలి. మగవి పుట్టాయి, వాటిని ఏం చేయాలి, విత్తన పొట్టేలుగా చేయాలి. విత్తన పొట్టేలు చేయాలంటే ఏంటి, అది బాగా గట్టిగా దృఢంగా పెరిగేలాగా మంచి ఆహారాన్ని అందించాలి. మంచి ఆహారంతో పాటు అది వ్యాధుల బారిన పడకుండా, వ్యాధుల బారిన పడితే మళ్ళీ అవి మంచి పొట్టేలుగా తయారు అవ్వవు. వ్యాధుల బారి పడకుండా టీకాలు వేయించుకోవాలి. అలాగే మనం ఇచ్చే ఆహారం, టీకాలు జొన్న నూకతో పాటు కొంచెం పప్పు జాతి ఏమన్నా గడ్డి ఉంటాయి కదండి, లెగ్యూమినస్ అని అంటారు, ఏదైనా పిల్లి పెసర కానీ, లేకుంటే చిక్కడు కానీ, వేరుశెనగ కానీ, ఆకులు ఉంటాయి కదా, ఈ ఆకుల్ని కనుక మనము మేపినట్లయితే మనం పెట్టే ఆహారంతో పాటు ఇవి కూడా పెడితే కొంచెం బలవర్ధకమైనటువంటి ఆహారాన్ని ఎక్కువగా చేస్తాయి. అలాగే మనం ఎప్పుడు కూడా మంచి ఆహారం పెట్టకుండా ఈజీగా అరుగుతాయి కదా అని చెప్పేసి పెట్టేస్తే లోపల ఉన్నటువంటి అరల పొట్ట అనేది సరిగా వృద్ధి చెందదు. ఆ అరల పొట్ట సరిగా వృద్ధి చెందితే మాత్రమే పోషకాలు గ్రహించి తిన్నది బాగా అరుగుదల అయ్యి వంట పడుతుంది అనమాట. అందువల్ల ఆ రూమెన్ అనేది కూడా బాగా డెవలప్ అవడానికి పప్పు జాతి వాటిని కూడాను మనం మంచిగా ఆకుల్ని పెట్టాలి. మరి పిల్లలు మట్టి తింటుంటాయి, ఇందాక అనుకున్నాం కదా కింద తింటాయని, నేల మీద ఆ మట్టి తినకుండా అట్లా కూడా వాటికి నట్టల మందులు, అలాగే కొన్ని ఉప్పుగడ్డలు అంటాం మనము, ఆ ఉప్పుగడ్డలు, మినరల్ మిక్చర్ అంటే ఎముకల పొడి అనే వాడుక భాషలో రైతులకి బాగా అంటారు, ఎముకల పొడి, ఇటువంటివి కూడాను బాగా అందిస్తూ ఉండాలి. సరే, మనం తిండి పెట్టాము, టీకాలు వేసాము, బరువు పెరగడానికి ఇది చేస్తున్నాము, మరి బయట ఉండేటువంటి పిడుదలు వస్తాయి, గొల్మార్లు అంటాం,
అవి వచ్చేసి తిన్నదంతా కూడా పీల్చేస్తూ ఉంటుంది రక్తం. ఈ పరాన్నజీవులు. పరాన్నజీవులు, బాహ్య పరాన్నజీవులు. మరి వాటి సంగతి ఏంటి? మనం ఎంతసేపు లోపల వ్యాధులు రాకుండాను, పురుగుల లోపల పోకుండాను, మరి అంటే మనం పెట్టుకునేటువంటి షెడ్ కూడాను తూర్పు పడమర దిక్కులలో పెట్టుకుంటే మంచిది. ఎందుకని? తూర్పు వైపు నుంచి మంచి సూర్యరశ్మి ప్రవేశిస్తుంది కాబట్టి అట్లా పెట్టుకొని ఈ బాహ్య పరాన్నజీవులు రాకుండా పైన మందులు చల్లుకోవాలి. సైపర్మిత్రిను, డెల్టామిత్రిను ఇటువంటి వాటన్నిటిని చల్లుకోవాలి. మరి ఈ మందలో ఉంటుంది కదండి, అవి విషం కదా, అవి పైన చల్లేస్తే పక్కది నాకుతుంది కదా. మరి అప్పుడు ఏం చేయాలి? పక్కదానికి నాకోకుండా ఒక్కోదానికి నోటికి చిక్కాలు వేసుకొని చాలా జాగ్రత్తగా చేసుకొని వాటిపైన చల్లడమే కాకుండా ఆ బాహ్య పరాన్నజీవులు కింద పడతాయి, ఆ కింద కూడా మనం క్లీన్గా చేసుకోవాలి. సరే అండి, ఉన్ని చాలా ఎక్కువగా ఉంది, వెంట్రుకలు చాలా ఎక్కువగా ఉన్నాయి, సో ఈ బాహ్య పరాన్నజీవులు పోవడం ఇబ్బంది అవుతుంది. అప్పుడేం చేయాలి? డిప్పింగ్ అంటారు. అంటే ఒక తొట్టి కట్టేసి నీళ్లు పోసేసి అందులో ఈ మందు పోస్తాం, నోటికి చిక్కాలేస్తాం. ఒక్కొక్క దానికైతే కాదు కదా, మరి అప్పుడు ఇబ్బంది కదా. ఈ పద్ధతి పాటించినట్లయితే సులువుగా ఉంటుందన్నమాట. ఎలాగా? అది ఒక తొట్టి కట్టేసుకొని ఆ తొట్టిలో పెద్దదైనా చిన్నదైనా మునిగేటట్టు. అంటే ఒక తొట్టిలో ఎన్నైనా ముంచచ్చా అంటే కాదు, దానికి ఎన్ని ఉన్నాయి, ఒక 20, ఒక 10 అట్లా అన్నమాట. ఒక్కో దాన్ని ముంచేసి నోటికి చిక్కమేసేసి దాన్ని పక్కకు పంపించేసేయాలి. అలా ఒక్కొక్క దాన్ని పంపించినట్లయితే తర్వాత ఆరబెట్టేసి కొంచెం ఎండలోకి వదిలేస్తే అది అయిపోతుంది. మరి చూలు గొర్రెల్ని, చిన్నపిల్లల్ని, పెద్ద పొట్టేళ్ళని అన్నిటినీ ఒకేసారి వదలొచ్చా అంటే వదలకూడదు. చూలు గొర్రెల్ని విడిగా సపరేట్గా మరొక తొట్టిలో ఉంచాలి. అలాగే పొట్టేళ్ళను కూడా సపరేట్గా ఉంచాలి. ఎందుకని? చూలు గొర్రెల్ని, పొట్టేళ్ళు కానీ ఏవైనా కానీ వచ్చి తగిలాయనుకోండి, లోపల చూలు అనేది పోయి అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి చూలు గొర్రెలను విడిగా ముంచాలి, పొట్టేళ్లను విడిగా ముంచాలి, అలాగే గొర్రె పిల్లల్ని విడిగా ముంచుకుంటూ ఉండాలి. మరి అంతేకాకుండా మనకు అసలు గొర్రెలలో వచ్చేటువంటి కొంచెం చిన్న చిన్న వ్యాధులను బట్టి కూడా అవగాహన కలిగి ఉండాలండి. ఎందుకనంటే ఆ వ్యాధులు వచ్చినప్పుడు సరైన చర్యలు తీసుకుంటే మనకు అవగాహన ఉన్నట్లయితే దీన్ని ఎట్లా అధిగమించవచ్చు, తద్వారా నష్టం ఎట్లా కాకుండా ఉండడానికి ఎట్లా ఉండాలనేది తెలుసుకోవడానికి అన్నమాట. అంటే ఆ వ్యాధులు ఏంటివి? మనకేంటి? తెల్లగా పారుతున్నాయి అని అంటారు. ఎందుకు పారుతున్నాయి తెల్లగా? తెల్లగా ఎందుకు పారుతున్నాయంటే నట్టల వల్ల అనమాట. కాఫ్ స్కోర్స్ అట్లా అంటారనమాట. అట్లా కాకుండా మనకు నట్టల మందుల్ని తాపుకోవాలి. బొడ్డు వాపు వ్యాధి, బొడ్డు ఇందాక అనుకున్నాం కదా, బొడ్డు కత్తిరిచ్చేసి ఆ టించర్ అయోడిన్ పెట్టేసి ఇది చేయాలి అని చెప్పేసి. అదే బొడ్డు వాపు వచ్చిందనుకోండి ఎట్లా ఉంటుంది? సరిగా చేయలేదు మనము, ఆ బొడ్డు వాపు వచ్చి గడ్డలాగా కట్టి చీము కట్టేసి ఇన్ఫెక్షన్ వచ్చి జ్వరం వచ్చి ఆహారం తీసుకోకుండా వీక్ అయిపోతుంది. అందుకని ఆ బొడ్డు వాపు రాకుండా మనం యాంటీబయాటిక్ పౌడర్స్ అద్దడము, యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ ఇవ్వటము, శుభ్రమైనటువంటి ఆహారము. బొడ్డు అంటే కింద పడుకోబెడితే భూమికి అంటుతుంటుంది, ఆ ఇన్ఫెక్షన్ ఎంటర్ కాకుండా కిందటువంటి మంచి పట్టా వేసేయడం కానీ, గోనె గుడ్డ వేసేయడం కానీ, దాని మీద పిల్లను పడుకోబెట్టడం కానీ ఇటువంటి చర్యల్ని చేసుకోవాలి. చిటుక వ్యాధి, చిటుక వ్యాధి మనకు ఎక్కువ నష్టాలు జరుగుతాయండి. అదీగాక ఈ తొలకరి జల్లులు ఇట్లా వచ్చినప్పుడు బాగా ఎక్కువ మరణాలు జరుగుతాయి. ఉన్నట్టుంటుంది. చిటుక వ్యాధి అని ఎందుకంటారంటే చిటుక వేసే లోపల చనిపోద్ది అనమాట. అందుకని చిటుక వ్యాధి అని అంటారు. మరి ఈ చిటుక వ్యాధిని ఎలా నిర్మూలించుకోవాలి? ఎంటిరోటాక్సిమియా అనే ఒక వ్యాధి అనమాట, చిటుక వ్యాధిని అంటారు. దానికి టీకా వేసుకున్నట్లయితే ఇది జరుగుతుంది. మరి దీని లక్షణాలు ఎట్లా ఉంటాయి? ఒక్కసారిగా అంతవరకు బాగానే ఉంటాయండి. ఉన్నట్టుండి జ్వరం వచ్చేసి పైకి టక్కున ఎగిరేసి కింద పడిపోయి చనిపోతాయి. లక్షణాలు కనిపించిన 4-5 గంటల్లోనే చనిపోతుంటాయి అనమాట. అంత వేగంగా ఉంటాయి, ఎక్కువగా చనిపోతాయి. మరి దీన్ని ఎలా నిర్మూలించుకోవాలంటే తొలకరి గడ్డి, మొలకల గడ్డి కానీ చిన్న చిన్న గడ్డి తినకుండా చూసుకొని టీకా వేసుకొని చేసుకోవడం వల్ల మంచిదవుతుంది. మసూచి, మనకు బొబ్బ వ్యాధి అని అంటారండి. గొర్రెలలో వస్తుంది, అలాగే మేకలలో వస్తుంది. దీనికి ఏం చేస్తారు మన రైతులు? పచ్చ వేయిస్తుంటారు. మరి పచ్చ అనేది వేయించకూడదండి. అది వేస్తే ఇంకొంచెం మనము దానికి బాధపడేదానికి ఇంకాస్త ఇన్ఫెక్షను దానికి యాడ్ చేసినట్లయితుంది అనమాట. పచ్చ వేయించకుండా. మసూచికి కూడా టీకాలు ఉన్నాయండి, పాక్స్ అంటాము. బొబ్బల్లాగా వస్తాయి చెవి దగ్గర, తోక దగ్గర, చర్మం మీద. బాగా జ్వరం వస్తుంది, ముక్కులెమ్మటి, నోటెమ్మటి, నీరు గారడము, బాగా ఇబ్బంది పడుతూ ఉంటాయి అనమాట. ఏదైనా కానీ మనమైనా కానీ చిన్నపిల్లల్లో ఏం చేస్తాము? అమ్మవారు ఆటలమ్మ పోసిందంటే పక్కన పెడతాం, మిగతా పిల్లల్ని అంటుకోకుండా అనమాట, అంటువ్యాధి కాబట్టి. అట్లనే గొర్రెల్లో కూడా మందలో నుంచి పక్కన పెట్టేస్తాం. అట్లనే గొర్రెల్ని కూడా మందల్లో నుంచి ముందు వాటిని పక్కన వేరు చేసేసి
వాటికి టీకాలు వేయచ్చు. ఆల్రెడీ సోకిన వాటికి టీకా వేసినంత వల్ల అంత ఉపయోగం ఉండదు. మిగతా వాటికి ఏం చేస్తారంటే సపరేట్గా ఉంచేసి వాటన్నిటికి టీకాలు వేసుకోవడము. జ్వరం వచ్చిందనుకోండి, దానికి తగ్గట్టు మందులు వాడటము, యాంటీబయాటిక్స్ వాడటము, ఆహారము, నీరు ఇవి కూడా కలుషితం కాకుండా అనమాట. అంటే మసూచి వచ్చిన జీవాలని వేరే వాటికి సపరేట్గా ఆహారం కానీ నీరు కానీ అందించాలన్నమాట. మరి ఈ బొబ్బలు ఎక్కడెక్కడ వస్తాయి? ముఖము, చెవులు, తోక కింద వెంట్రుకలు లేని ప్రాంతంలో ఎక్కువ వస్తుంటుంది. అది బొబ్బ వచ్చేసి నీరు గారేసి మచ్చలాగా వచ్చి చాలా జీవాలు ఇదవుతాయి అన్నమాట. అది కాకుండా మనకు కూడా దీనికి టీకా ఉందండి. సకాలంలో టీకా వేయించుకొని ఈ వ్యాధిని అరికట్టించుకోవచ్చు. కానీ పచ్చ మాత్రం వేయించుకోరాదు. పచ్చ వేస్తే ఆల్రెడీ ఉన్నటువంటి బొబ్బ అనేది ఇన్ఫెక్షన్ అవుతుంది. మరి ఇంకా ధనుర్వాతం మనం ముందుగానే చెప్పుకున్నామండి. ధనుర్వాతం అంటే భూమిలో వచ్చేది బొడ్డు కత్తిరించినప్పుడు ఎట్లా అవుతుంది? చెక్కలాగా తయారవుతుందన్నమాట. అంటే ఇంకా మొత్తము కండరాలన్నీ బిగుసుకుపోతాయి. కండరాలు బిగుసుకుపోతే ఏమవుతుంది? కరెక్ట్గా పాలు తాగగలవా? నోరు తెరవగలవా? నోరు తెరవలేవు, పాలు తాగలేవు, ఆహారం తీసుకోలేవు, బిగుసుకుపోయి బాగా జ్వరం ఎక్కువై ఉండి చనిపోతాయి. కాబట్టి పుట్టినప్పుడే బొడ్డు కత్తిరించినప్పుడు టీటీ ఇంజెక్షన్ కూడా వేసుకోవాలి. లాభసాటిగా మేకలు, గొర్రెలు పెంచుకుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, యాజమాన్య పద్ధతులు, ఈ అంశం గురించి పశు పోషకులకు, ముఖ్యంగా గొర్రెలు, మేకల కాపర్లకు చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం మేడం. నమస్కారం అండి.